మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, ప్రతినిత్యము దేవాదేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. తన వాక్కు ద్వారా మనల్ని సంధింపచేస్తూ హృదయాల్లో గొప్ప నెమ్మది, సంతోషం దయచేస్తా ఉన్నాడు. మరి నిజంగా ఈ రోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతుంటే ఒక అద్భుతమైన మాట విందాం, ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. దేవునికి మేము కలుగును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మొర్ర ఆలకించి మనకు జవాబిస్తాడు. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చూడండి, చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మన సమస్య, మన బాధ అంతా చెప్పుకుంటే ఏదో విన్నట్టు చేస్తారు కానీ సరిగా వినరు. దేవుడు అంటున్నాడు, చెవియొగ్గి నేను ఆలకిస్తాను, నీ మొర్ర నేను చెవియొగ్గి ఆలకిస్తాను. అంటే హృదయపూర్వకంగా దేవుడు నువ్వు చెప్పే మాటను విని ఆయన నీకు తప్పక జవాబు దయచేస్తాడు. ఎప్పుడు దేవుని దగ్గర మనకు జవాబు వస్తుంది అంటే, కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకు, దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఓపిక ఉండాలి. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో, ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నామో అది మన సొంతం కావాలి అంటే సహనముతో కనిపెట్టుకునేటువంటి ఆ యొక్క గుణం, ఆ యొక్క లక్షణం నీలో ఉండాలి అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఓపిక లేకపోతే, సహనం లేకపోతే నువ్వు పొందుకోలేవు దేన్ని కూడా. ఓపిక మన జీవితాల్లో ఒక గొప్ప విడుదలను దయచేస్తుంది. ఓపిక, మనము ఎంతగా ఓపికతో ఉంటామో తప్పకుండా ఆ ఓపికలో ఉన్నప్పుడు కనిపెట్టుకునే ఒక వీలు కూడా నీకు ఉండాలి, కనిపెట్టుకునేటువంటి స్వభావం నీకు ఉండాలి. ఓపికతో ఉండమే కాదు కానీ కనిపెట్టుకోవాలి. ఎప్పుడు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఏదైతే నువ్వు దేని కొరకైతే ఓపికతో కానీ ఎదురు చూస్తున్నావో అది ఎప్పుడు నేను పొందుకుంటానని చెప్పేసి ఆశతో ఎదురు చూడాలి. ఆశ గల ప్రాణిని తృప్తిపరుస్తా అన్నాడు కదా. అందుకే అంటున్నా, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నువ్వు ఆశపడుతున్నావు కదా, దేవుడు నీ మొర్ర ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. నీకు జవాబు తప్పకుండా దయచేస్తాడు. ఆయన సమాధానం దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు. నువ్వు ఏదైతే పొందుకుంటున్నావో, అది ఏదైతే కావాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నువ్వు పొందుకోగలుగుతావు. ఇలాగ చాలా మంది చాలా రకాల ప్రార్థనలు చేస్తారు కానీ అన్నిటికీ సమాధానం పొందుకోలేరు. కారణం ఏమిటంటే వారికి సహనం ఉండదు, కనిపెట్టుకోలేరు. ఆ దేవుడు ఇంకేం చేస్తాడని చెప్పేసి ఈజీగా ఒక మాట అనేస్తారు. దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న సహనాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఓపికను బట్టి, నీలో ఉన్న కనిపెట్టుకునే స్వభావాన్ని బట్టి నీకు తప్పకుండా జవాబిస్తాను. ఈరోజు నువ్వు ఒక ఒంటరితనంతో, బాధలో, కష్టంలో, కన్నీళ్ళలో, అవమానంలో, నిందల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యలతో ఉన్నావేమో. నీకు రావాల్సిన ఏదైనా నీకు రాకుండా నీ చుట్టూ నేను అడ్డుపడుతున్నారు కావచ్చు. అది నీకు రావాల్సింది భూమి కావచ్చు, లేకపోతే డబ్బు కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, లేకపోతే నీ భర్త నుండి ప్రేమ కావచ్చు, నీ భార్య యొక్క ప్రేమ కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు. అది నీ దగ్గర రావాల్సింది కానీ నీ దగ్గర రాకుండా చేస్తున్నారు. అయితే దాన్ని నా దేవుడు తప్పక చెప్తున్నాడు, నువ్వు ఓపికతో, సహనంతో కనిపెట్టుకుని దేవుని కోరిక ఎదురు చూడు, దేవుని సన్నిధిలో ఉండు, దేవుని వాక్యం చదువుతూ ఉండు. అప్పుడు నీ జీవితంలో దేవుడు తప్పకుండా నీవు చేసే మొర్ర, నువ్వు చేసే ప్రార్థన తప్పకుండా చెవియొగ్గి ఆలకించి జవాబును దయచేస్తాడు. నీవు నీ ఒంటరితనం నుంచి విడుదల పొందుకుంటావు, నీ అనారోగ్యం నుంచి విడుదల పొందుకుంటావు, నీకున్న లేవిడి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి విడుదల పొందుకుంటావు, నీకున్న ప్రతి విధమైన వేదన, కన్నీళ్ళ నుంచి విడుదల పొందుకుంటావు, నీ మీద పడేటువంటి అవమానాలు, నిందలు, బాధల నుంచి విడుదల పొందుకుంటావు. తప్పక దేవుడు జవాబు దయచేస్తాడు. మనుష్యులు మాత్రం నీకు జవాబు
జవాబు ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు, కానీ దేవుడు తప్పక జవాబిస్తానని ఈరోజు ఈ పూట తప్పకుండా నీకు తెలియపరుస్తుంటుండగా ఈ మాటను నమ్మి నా జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నేను విడుదల పొందుకుంటానని నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగు. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మాట నమ్మినటువంటి ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. తద్వారా దేవుడు ఖచ్చితంగా మేలులు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడా వందనాలు, స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకుని కనికరించి కాపాడు రక్షించండి. నీ కృప దయచేయం వేడుకుంటున్నాం. నామగల పైనామ గల దేవ మహోన్నత నామని స్తుతిస్తున్నాం, గనపరుస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ సమయాన తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారు వారి వారి జీవితాలలో ఓ మహోన్నతమైన అద్భుత మహత్కార్యం జరిగింపచ్చు మనం వేడుకుంటాం. సహనం, ఓపిక నీతో నీ కొరకు కనిపెట్టుకునే మనస్సు దయచేయం వేడుకుంటాం. తద్వారా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దానికి జవాబును మేము పొందుకోగలుగుతాం ప్రభావ. వారి కష్టం నుంచి, బాధ నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, అనారోగ్యం నుంచి, అప్పుల నుంచి విడుదల దయచేసి వారికి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం దయచేయమని నా జరిగిన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. నా హృదయ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.